గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు టాపిక్ వచ్చేసి సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఎస్ఎం. ఓకే సార్. ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్కి మనం నేర్చుకునే ముందు ఒకసారి ఎస్ఈఓ గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే. ఎస్ఈఓ దీని ఫుల్ ఫామ్ వచ్చి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే, చూడండి, ఆప్టిమైజేషన్ నథింగ్ బట్ ఫ్రీ ప్రమోషన్ యాక్టివిటీ. సెర్చ్ ఇంజిన్లో కూడా ఫ్రీ ప్రమోషన్ ఉంది, అట్లానే సోషల్ మీడియాలో కూడా ఫ్రీ ప్రమోషన్ ఉంది. ఇక్కడ మనం ఫ్రీగా ఎక్కడ ప్రమోట్ చేస్తున్నాము? గూగుల్లో ప్రమోట్ చేస్తున్నాం, సేమ్ వే మనం బింగ్లో కూడా ప్రమోట్ చేస్తున్నాం, రైట్ అండి? అవును సార్. యా, అవును సార్. ఈ వచ్చేసి సెర్చ్ ఇంజిన్స్. మీరు ఎన్ నెంబర్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్స్ ప్రమోట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? ఎస్ఎంఓకి ఎస్ఈఓకి డిఫరెన్స్ ఏంటంటే, ఎస్ఈఓలో మీ యొక్క వెబ్సైట్ ఆప్టిమైజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుంది? ఇక్కడ టోటల్గా ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కీవర్డ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కీవర్డ్స్ కాంపిటీషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ కాంపిటీషన్ ఎక్కువ ఉందనుకోండి, ఇది హై కాంపిటీషన్ ఉన్నట్లయితే మీకు టైం అనేది ఎక్కువ పడుతుంది కదా. ఎట్లా మినిమం 6 months నుంచి 1 year దాకా కూడా పట్టచ్చు మీ యొక్క వెబ్సైట్ అనేది సెర్చ్ ఇంజిన్ విజిబుల్ అవ్వాలి. మరి అప్పుడు దాకా మీకు క్లిక్స్ వస్తాయా? అంటే విజిబిలిటీ అంటే ఇంప్రెషన్స్ రావు. ఓకే, క్లిక్స్ ఉండవు, రైట్? అండ్ బ్రాండ్ నేమ్ కూడా మీకు చాలా తక్కువ. బ్రాండ్ నేమ్ అనేది కూడా మీకు ఉండదు అనమాట. అంటే ఈ క్లిక్స్ అనేది అది సేల్స్ కావచ్చు, లీడ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంప్రెషన్స్ అంటే ఏంటంటే మేము మీ యొక్క వెబ్సైట్ రెగ్యులర్గా చూస్తుంటే దే విల్ ఐడెంటిఫై యువర్ వెబ్సైట్ అనమాట. అప్పుడు ఏంది, యూ మే గెట్ ద బ్రాండ్ నేమ్. సో అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో ఇదంతా టైం టేకన్ ప్రాసెస్. సో అందుకని చెప్పేసి సోషల్ మీడియా ఆప్టిమైజేషన్లో ఎస్ఎంఓలో మీరు ఎక్కడెక్కడ ప్రమోట్ చేస్తాం సోషల్ మీడియా ఆప్టిమైజేషన్లో? ఇక్కడ మన యొక్క బిజినెస్ని ఫేస్బుక్, ఈ సోషల్ మీడియా నెట్వర్క్స్ అండి, ఇన్స్టా, లింక్డ్ఇన్, ట్విట్టర్, వాట్సాప్, ఇట్లా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పింట్రెస్ట్ ఉంది, టెలిగ్రామ్ ఉంది కదా. ఇవన్నీ ఏంటి? సోషల్ మీడియా నెట్వర్క్స్. ఒక్కొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఫేస్బుక్కి సపరేట్ ఆడియన్స్ ఉన్నారు, ఇన్స్టాకి సపరేట్ ఆడియన్స్ ఉన్నారు, లింక్డ్ఇన్లో ఎంప్లాయీస్ ఉన్నారు, ట్విట్టర్లో హైయర్ అఫీషియల్స్ ఉన్నారు, వాట్సాప్లో ఆల్ ద కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉన్నారు, టెలిగ్రామ్లో కూడా బేస్డ్ అండ్ బిజినెస్ కేటగిరీ అండ్ టెక్నాలజీ బేస్డ్ ఎవరికి వాళ్ళ గ్రూప్స్, కమ్యూనిటీస్ మీటింగ్ చేస్తున్నారు. ఎక్కడికి అక్కడ వాళ్ళ ఫ్యాన్ బేస్ కమ్యూనిటీస్ ఉన్నాయన్నమాట. సో వీటన్నిటిలో కూడా మన బిజినెస్ని ప్రమోట్ చేయాలంటే మీరేం చేయాలి? సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అని ఈ కాన్సెప్ట్ ద్వారా మనం మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు. వీటన్నిటిలో మీరు మీ యొక్క బిజినెస్ కంటెంట్ని లేదా మీ యొక్క వెబ్సైట్ కంటెంట్ని ఇన్ఫర్మేషన్ని షేర్ చేయాలి. సో దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ వాట్? సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. యా, ఇక్కడ ఏంటి? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో స్పెసిఫిక్ కీవర్డ్కి మన యొక్క వెబ్సైట్ సెర్చ్ ఇంజిన్ టాప్ పొజిషన్కి వస్తే దాన్ని ఏమన్నా ఎస్ఈఓ అన్నారు. ఇక్కడ కూడా ఎస్ఎంఓలో కూడా చూడండి, ఇక్కడ చూపిస్తాను ఎగ్జాంపుల్గా మీకు. ఇక్కడ కూడా సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. ఇది కూడా ఒక సెర్చ్ ఇంజినే, కాకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్, facebook.com. facebook.com. ఇక్కడ చూడండి, సెర్చ్ ఆప్షన్ ఉందా ఫేస్బుక్లో? నేను నా ప్రొఫైల్కి వెళ్తాను, ఇది నా బిజినెస్ పేజ్. సో నా ప్రొఫైల్కి వెళ్తున్నాను, ప్రొఫైల్ క్లిక్ చేశాను ఇక్కడ. ఈ ప్రొఫైల్ ఇక్కడ సెర్చ్ ఆప్షన్. నేనేం చేస్తున్నాను, ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను, సెర్చ్ ఫేస్బుక్. ఎగ్జాంపుల్ నేను డిజిటల్ మార్కెటింగ్ సెర్చ్ చేశాను. ఇక్కడ చూడండి ఏమొచ్చినాయి? డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన గ్రూప్స్ వచ్చినాయి కదా. అవును సార్. 1 minute బ్యాక్ వెళ్దాం. డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన గ్రూప్స్ ఉన్నాయి. చేయాలంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ వస్తాయండి. మరి ఎందుకు ఈ గ్రూప్ ఫస్ట్లో వచ్చింది, ఈ గ్రూప్ సెకండ్లో వచ్చింది, ఈ గ్రూప్ థర్డ్ పొజిషన్స్లో వచ్చింది? ఎట్లా మరి మీరు చూస్తే నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మీరు ఏదైతే కీవర్డ్ ఎంటర్ చేస్తున్నారో డిజిటల్ మార్కెటింగ్ అనేది, ఈ కీవర్డ్కి మీ సోషల్ మీడియా నెట్వర్క్స్లో మీ యొక్క కమ్యూనిటీ గ్రూప్స్ కావచ్చు, ఫేస్బుక్ పేజెస్ కావచ్చు, టాప్లో రాగలిగితే ఆ ప్రాసెస్ మొత్తాన్ని సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఉంటుంది. అర్థమైందండి? ఇవన్నీ జాయిన్ బటన్ ఉంటే గ్రూప్స్. ఎస్సీఓ, నేను ఎస్సీఓ ట్రైనింగ్ అంటున్నాను.
ఎగ్జాంపుల్గా ఎస్ఈఓ ట్రైనింగ్ అని నేను సెర్చ్ చేశాను. ఎస్ఈఓ ట్రైనింగ్ అని సెర్చ్ చేసినప్పుడు గ్రూప్స్ వస్తాయి, అట్లానే పేజెస్ కూడా వస్తాయి. ఇది స్పాన్సర్ యాడ్. ఇవి పేజెస్ కూడా వచ్చినాయి కదా. ఇంకో ఇది ఫస్ట్ పేజ్. ఈ పేజ్ సెకండ్ పొజిషన్ ఉంది, ఈ పేజ్ థర్డ్ పొజిషన్ ఉంది. పేజెస్కి ఫాలో అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి సార్. మీరు పేజెస్కి ఫాలో అని ఆప్షన్ ఉంటుంది, Follow. అదే గ్రూప్స్కి అయితే జాయిన్ అని వస్తుంది. Join. ఇది డిఫరెన్స్. అంటే ఇప్పుడు మన సోషల్ మీడియా ఆప్టిమైజేషన్లో మనకి ముఖ్యంగా ఏమున్నాయండి, ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి, పేజెస్ ఉన్నాయి, రైట్. ఈ గ్రూప్స్ కానీ పేజెస్ కానీ స్పెసిఫిక్ కీవర్డ్కి, ఎవరైతే యూజర్ ఎంటర్ చేసే స్పెసిఫిక్ కీవర్డ్కి సోషల్ మీడియా నెట్వర్క్స్లో మీ గ్రూప్ కానీ మీరు క్రియేట్ చేసిన పేజ్ కానీ టాప్ పొజిషన్కి వచ్చే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటారు. క్లియర్ అండి? Okay, sir. అర్థమైందండి? Awesome, sir. యా. మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయి చూడండి, నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఫాలోవర్స్ పెరుగుతారు, Hmm. ఇవన్నీ పేజెస్. అంటే మీకు చాలా మంది ఫాలోవర్స్ పెంచుకోవాలంటే మీరు రెగ్యులర్గా ఆ పేజ్ని క్రియేట్ చేసి దాంట్లో యూస్ఫుల్ కంటెంట్ అండ్ క్వాలిటీ కంటెంట్, ఆడియన్స్కి రిలేటెడ్గా వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కంటెంట్ మీరు డెలివరీ ఇవ్వగలిగితే చాలా మంది మేము ఫాలో అవుతారు. అట్లానే మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేశారండి, ఈ గ్రూప్లో కూడా మనం ఏం చేయొచ్చు, అదర్ పర్సన్స్ మన గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఇక్కడ కూడా అంతే. ఆడియన్స్కి సంబంధించిన పెయిన్ పాయింట్స్ మీద మీరేం చేయాలి, క్వశ్చనింగ్ అండ్ ఆన్సర్స్ మీరు రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటే Post చేస్తుంటే followers పెరుగుతారు. జాయిన్ అవుతారు, రైట్. ఇప్పుడు ఈ గ్రూప్లో Yes. ఎక్కువ మెంబర్స్ జాయిన్ అవుతే ఏమవుతుందంటే మీరు ఏమైనా టూల్స్ ఏమైనా అమ్మాలన్నా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేసి వాళ్ళు కొంటారు. ఈ గ్రూప్లో ఎట్ టైం మీరు పోస్ట్ పబ్లిష్ చేస్తే అందరికి రీచ్ అయిపోతుంది కదా. సో అందుకని ఇక్కడ సోషల్ మీడియా నెట్వర్క్స్లో ఈ గ్రూప్స్ ఈ పేజెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే అండి. సో ఇక్కడ కూడా Okay, sir. మనం ఈ ఫేస్బుక్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు, అట్లానే పేజ్ కూడా క్రియేట్. ఇక్కడ చూద్దాం. Okay. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్బుక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం సోషల్ మీడియా నెట్వర్క్స్లో. Hmm. మన ఫేస్బుక్ బిజినెస్ పేజ్ మనం క్రియేట్ చేయాలంటే మనకేం కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్బి ప్రొఫైల్ కావాలి. ఈ ఎఫ్బి ప్రొఫైల్ ఉంటేనే మనం ఎఫ్బి బిజినెస్ పేజ్ అనేది మనం క్రియేట్ చేస్తాం. Business page. Also. యా, చూడండి ఈ ఫేస్బుక్లో మనం ఎఫ్బి ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. అంటే జస్ట్ లైక్ దిస్, ఆల్రెడీ దిస్ ఇస్ మై ప్రొఫైల్. ఇక్కడ నేను ఒక జీమెయిల్తో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను, రైట్. Hmm. ఇట్లా మనం మీకు ఉంది కదండి, అకౌంట్ ఉంది కదా. దీంట్లో అవును సార్. మీ యొక్క బిజినెస్ ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్కి మీరు ఒక బిజినెస్ పేజ్ క్రియేట్ చేయాలి. ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేసిన పేజెస్ చూపిస్తున్నాను. ఇది అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ పేజ్ అని లేటెస్ట్గా స్టూడెంట్స్ కోసం నేను క్రియేట్ చేసింది. Okay. ఈ పేజ్కి వెళ్దామండి. దిస్ పేజ్, ఇది కూడా ఒక వెబ్సైట్ అండి. ఇక్కడ చూడండి facebook.com తర్వాత మన blogger.com ఎట్లయితే వచ్చిందో ఇది మన యొక్క అడ్రస్. ఈ అడ్రస్ నా బిజినెస్ పేజ్కి సంబంధించిన అడ్రస్. మీరు చూస్తే ఇది కూడా ఒక వెబ్సైట్ లాగా వర్క్ అవుతుంది. కిందకు వస్తే చూడండి అబౌట్ ఉంది, ఈ మీ యొక్క బిజినెస్ పేజ్కి సంబంధించిన అబౌట్, దాంట్లో ఉన్న పోస్ట్. మన బ్లాగ్ పోస్ట్ చేసాం కదా, ఫేస్బుక్ అనేది బ్లాగర్ అని చెప్పింది ఎందుకంటే రెగ్యులర్గా దీంట్లో పోస్ట్ ఉంటాయి. ఇది అబౌట్ అనమాట. తర్వాత ఇక్కడ రివ్యూస్, ఫాలోవర్స్, ఇక్కడ మోర్ ఆప్షన్స్ ఉంది. మీకు సంబంధించిన ఈవెంట్స్ కానీ వీడియోస్ కానీ ఏవైనా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్ హియర్. ఓకే అండి. సో Okay. మనం ఏం చేయాలంటే ఒక బిజినెస్ పేజ్ని మనం క్రియేట్ చేసుకోవాలి. కానీ బిజినెస్ పేజ్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీ మనకి ఏం కావాలి, ఎఫ్బి ప్రొఫైల్ కావాలి. అయితే డిఫరెన్స్ ఏంటి, ఈ ఫేస్బుక్ ప్రొఫైల్కి ఈ ఫేస్బుక్ బిజినెస్ పేజ్కి డిఫరెన్స్ ఏంటి? మీకు ఫేస్బుక్ ప్రొఫైల్ అయితే మీరు ఎంతమంది రీచ్ అవుతారు, ఐడియా ఉందండి? ఫేస్బుక్ అదే సార్. ఫేస్బుక్ 1000 మెంబర్స్ అనుకుంటాను సార్. లేదండి, ఫేస్బుక్ ప్రొఫైల్ ద్వారా మీరు 5000 పీపుల్ని రీచ్ అవ్వాలి. ప్రొఫైల్ ద్వారా 5000. ఇంతవరకు మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ ద్వారా 5000 మందిని మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ మీ ప్రొడక్ట్ ఎంతమందికి రీచ్ అయితే సరిపోదు కదా. సో అందుకని చెప్పేసి ఫేస్బుక్ వాళ్ళు ఏం చేశారంటే ఫేస్బుక్ బిజినెస్ పేజ్ మీరు క్రియేట్ చేసుకోండి. ఏది మీ బిజినెస్ పర్పస్. దీన్ని ఫ్యాన్ పేజ్ అనొచ్చు, బిజినెస్ పేజ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. దీని ద్వారా మీరు అన్లిమిటెడ్ పీపుల్ రీచ్ అవ్వచ్చు.
రీచ్ అన్లిమిటెడ్ పీపుల్. Hmm. అన్లిమిటెడ్. సో ఇదని డిఫరెన్స్. అంటే ఇంటర్వ్యూలో అడిగితే వాట్ ఈస్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫేస్బుక్ ప్రొఫైల్ అండ్ ఫేస్బుక్ పేజ్ అంటే దిస్ ఇస్ మెయిన్ డిఫరెన్స్. అండ్ అగైన్ దే విల్ ఆస్క్ యూ క్వశ్చన్ అబౌట్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎస్ఎంఓ అండ్ ఎస్ఈఓ. ఇక్కడ SEO. ఇక్కడ పాయింట్ వచ్చేసి ఇన్స్టాలో వీటిలో మీరు ఇన్స్టెంట్గా ఆడియన్స్ రీచ్ అవ్వచ్చు. Okay. ఇన్స్టెంట్ రీచ్ ఉంటుంది, ఇన్స్టెంట్ క్లిక్స్ ఉంటాయి. బ్రాండ్ నేమ్ కూడా మనం ఈ రోజుగా గెయిన్ చేయొచ్చు బ్రాండ్ నేమ్. ఎందుకంటే చూడండి, మీరు ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా, అవును సార్. ఈ గ్రూప్స్లో మీరు జాయిన్ అయితే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ పోస్ట్ ఉందండి, నేను పోస్ట్ చేసిన పోస్ట్ చూపిస్తుంది. ఇది నేను ఒక పోస్ట్ పబ్లిష్ చేశాను, రైట్, 17th March. సో ఇక్కడ ఈ పోస్ట్ నేను షేర్ చేయాలనుకోండి, షేర్ మీద క్లిక్ చేశాను. 1 minute. షేర్ టు గ్రూప్. నేను ఏమైనా గ్రూప్లో జాయిన్ అయితే ఇది వీటన్నిటి గ్రూప్లో నేను పబ్లిష్ చేయొచ్చు. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ గ్రూప్ ఉంది. ఈ గ్రూప్లో 1 lakh పీపుల్ ఉన్నారనుకోండి, ఆ 1 lakh పీపుల్కి ఇది పోస్ట్ అయిపోయింది. అంటే ఇన్స్టెంట్గా మీరు ఆడియన్స్కి రీచ్ అవ్వచ్చు, ఇన్స్టెంట్గా క్లిక్స్ జనరేట్ చేయొచ్చు, ఇన్స్టెంట్గా బ్రాండ్ నేమ్ క్రియేట్ చేయొచ్చు, సేల్స్ లీడ్స్ని కూడా ఇన్స్టెంట్గా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఎస్ఈఓలో వచ్చేసి మీకు ఇట్ ఈస్ టేకింగ్ బేస్డ్ ఆన్ దేర్ మన కాంపిటీషన్ కీవర్డ్ బేస్ చేసుకొని అది టైం అనేది 6 months 1 year లేదా 8 months అనేది టోటల్గా డిపెండ్ అయి ఉంటుంది. కానీ మీకు ఇదంతా సోషల్ మీడియాలో ఏంటి, ఇన్స్టెంట్ క్లిక్స్, ఇన్స్టెంట్ బ్రాండ్ నేమ్, ఇన్స్టెంట్ రీచ్. మీరు ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే ఇన్స్టెంట్గా ఇట్లా రీచ్ అవ్వచ్చు అనమాట. అందుకని సోషల్ మీడియా అనేది కంపేర్ టు ద ఎస్ఈఓ ఇట్స్ వెరీ పవర్ఫుల్ టు జనరేట్ బ్రాండ్ నేమ్. కానీ ఇంటెండెడ్ అంటే ఆడియన్స్కి తనకు కావాల్సింది మటుకు సెర్చ్ ఇంజిన్ అని వెతుకుతుంటారు. ఈ సోషల్ మీడియాలో ఏంటంటే మన కంటెంట్ పోస్ట్ చేస్తాం, అది మన ఇంటెన్షన్, యూజర్ ఇంటెన్షన్ కాదు. యూజరు ఏదో Okay. ఫేస్బుక్లో చూస్తూ ఉంటే మనకు పోస్ట్ వచ్చింది, అది కుదిరితే నచ్చితే దాని మీద టైం స్పెండ్ చేస్తాడు, లేదంటే లేదు. కానీ సెర్చ్ ఇంజిన్లో ఏంటి, అతను కంపల్సరీ అతను వాంటెడ్గా సెర్చ్ ఇంజిన్స్కి వచ్చి తనకు కావాల్సిన విషయాన్ని ఐడెంటిఫై చేస్తాడు, సెర్చ్ చేస్తాడు, రైట్. అవును సార్. యా, ఇక్కడ మనకి సోషల్ మీడియాలో ఏంటి, మన ఇంటెన్షన్ యాజ్ ఏ బిజినెస్ ఓనర్ ఇంటెన్షన్గా వీఆర్ షేరింగ్ ద కంటెంట్, దట్ ఈస్ మెయిన్ డిఫరెన్స్. ఓకే అండి. కాకపోతే రీచ్ అయితే ఎక్కువ అవుతుంది, రీచ్ అనేది Okay, ఎక్కువ అవుతుంది ఇన్స్టెంట్గా. ఓకే, నెక్స్ట్ పాయింట్. మరి మన బిజినెస్ పేజ్ కావాలంటే కంపల్సరీ ఎట్లా క్రియేట్ Facebook ప్రొఫైల్ ఉండాలి. కావాలి కదా. మరి హౌ వి కెన్ Okay. క్రియేట్ బిజినెస్ పేజ్, హౌ డు వి క్రియేట్ బిజినెస్ పేజ్, FB బిజినెస్ పేజ్. ఒకసారి మీ ప్రొఫైల్ నుంచి క్రియేట్ చేద్దామండి. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను స్టాప్ చేస్తా స్క్రీన్, మీరు షేర్ చేయండి. ఓకే సార్. facebook.com. మీ ప్రొఫైల్కి వెళ్ళండి సార్. వెళ్తాను. facebook.comతో మీరు లాగిన్ అవ్వండి. ఆల్రెడీ ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నాను సార్. క్రియేట్ చేశారా? అవును. ఎన్ నెంబర్ ఆఫ్ పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చండి. ఓకే సార్. ఇప్పుడు మీ డిజిటల్ మార్కెటింగ్ మీద ఒక పేజ్, ఎస్ఈఓ మీద ఒక పేజ్. అంటే ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అంటే అన్నీ వస్తాయి. ఎస్ఈఓ వస్తుంది, Okay. ఫేస్బుక్ వస్తుంది, ఇన్స్టా వచ్చింది, యూట్యూబ్ వస్తుంది, గూగుల్ యాడ్స్, FB యాడ్స్, ఈమెయిల్ మార్కెటింగ్, ఇట్లా మనకి వాట్సాప్ మార్కెటింగ్, మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం ఈరోజు చేసే టూల్స్ బేస్ చేసుకొని యాడ్స్ క్రియేట్ చేయడం. సో మెనీ ఆల్ ఆర్ కమ్స్ అండర్ ద డిజిటల్ మార్కెటింగ్. మీరు సపరేట్ పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి ఎస్ఓ పేజ్, ఓకే. ఎస్ఓ రిలేటెడ్గా ఒకటి, ఈమెయిల్ మార్కెటింగ్ రిలేటెడ్, మీ ఇష్టం అండి. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే దేనికి సంబంధించిన ఆడియన్స్ వాళ్ళు ఉంటారు.
ఈమెయిల్ మార్కెటింగ్ సంబంధించిన పెయిన్ పాయింట్స్ కి ఎవరైతే ఫేస్ చేస్తుంటారో వాళ్ళకి సొల్యూషన్స్ ఇవ్వాలంటే మీరు ఆ పేజ్ లో మీరు సొల్యూషన్స్ ఇవ్వచ్చు. అట్లా ఫేస్బుక్ సంబంధించిన డిఫరెంట్ చేయొచ్చు. ఎనీవే క్రియేట్ న్యూ పేజ్ అండి. ఫేస్బుక్ ఇక్కడ రాశారు కదా, బిల్డ్ ఆన్లైన్ బిజినెస్ ప్రొఫైల్. ఇది బిజినెస్ ప్రొఫైల్ అండ్ గెట్ ద డిస్కవర్డ్ బై ద ఫ్యాన్స్ అని సెర్చ్ చేస్తారు. అండ్ కస్టమర్స్ విత్ ఫేస్బుక్ పేజ్. ఆ ఫ్యాన్స్ మీకు కస్టమర్స్ అవుతారు. ఓకే అండి. క్రియేట్ పేజ్. ఒక పేజ్ క్రియేట్ చేద్దాం, పర్లేదు. కాకపోతే ఇప్పుడు మీ కంపెనీ క్రియేట్ చేశారా? అంటే మై- మా కంపెనీ ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను కదా సార్, దానికి చేస్తున్నాను. అక్కడ కాదు, ఇక్కడ మయాంశు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ క్రియేట్ దానికి చేయలేదు సార్. ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఇక్కడ క్రియేట్ పేజ్ మీద క్లిక్ చేయండి. మాకు స్క్రీన్ వచ్చేసి facebook.com ప్రీవియస్ కనబడుతుంది. యా, ఇక్కడ చూడండి ఇప్పుడు బిజినెస్ open అయింది. బ్రాండ్ ఉంది, కమ్యూనిటీ, పబ్లిక్ ఫిగర్ అని 2 ఉన్నాయి కదా. Hmm. ఇది పబ్లిక్ ఫిగర్ అంటే ఏంటి? పొలిటీషియన్స్, సినీ పీపుల్ ఉంటారు కదా, సినీ యాక్టర్స్, Hmm. సెలబ్రిటీస్, క్రికెట్ స్టార్స్, వాళ్ళందరికీ Hmm. ఫేస్బుక్ పేజ్ మీరు మెయింటైన్ చేయాలంటే, సపోజ్ ఏంటి, యాజ్ ఏ ఫ్రీలాన్సర్ గా కావచ్చు లేదా ఏజెన్సీ ఓనర్ గా మీకు కొన్ని ప్రొఫైల్స్ వస్తాయి. నాకు ఫేస్బుక్ ఫ్యాన్ ఫాలోయింగ్ రిలేటెడ్ గా పేజ్ క్రియేట్ చేయమంటారు. ఇది పబ్లిక్ ఫిగర్స్, Hmm. పొలిటీషియన్స్. అప్పుడు మీరు ఏం చేయాలి? ఇక్కడ వచ్చేసి కమ్యూనిటీ ఆర్ పబ్లిక్ ఫిగర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఒక బిజినెస్ సంబంధించిన ప్రొఫైల్ మీరు మెయింటైన్ చేయాలంటే ఇక్కడ బిజినెస్ ఆర్ బ్రాండ్ అని రాశారు. ఇక్కడ క్లియర్ మెన్షన్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అని రాశారు. అంటే బిజినెస్ Hmm. అనేది మనం 2 కేటగిరీస్ కి డివైడ్ చేసాం ఆన్ ఎస్ఓలో కూడా, ప్రొడక్ట్ బేస్డ్ అండ్ సర్వీస్ బేస్డ్. వీటిని Service based. మొత్తం ఇంతే అండి. వరల్డ్ వైడ్ ఉందే ఈ 2 కేటగిరీస్ ఆఫ్ బిజినెసెస్. వీటికి మన బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. అది వచ్చేసి మీరు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ కదండి మీరు, ఇషాంత్ గారు. ఇప్పుడు మీరు ఒక పబ్లిక్ ఫిగర్ గా ఇషాంత్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి మీరు సపరేట్ పబ్లిక్ ఫిగర్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అట్లానే మీకు Okay. మ్యాచ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ఒక బిజినెస్ కాబట్టి ఇక్కడ బిజినెస్ ప్రొఫైల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. 2 Business. క్రియేట్ చేసుకోవచ్చు. Okay. మిమ్మల్ని ఫాలో అయ్యే Okay. వాళ్ళు ఉంటారు. ఓకే అండి. దీంట్లో మీరు Okay. ఎక్స్పీరియన్స్ ఏం చేస్తున్నారు కాబట్టి యు ఆర్ గోయింగ్ టు గివ్ ద టిప్స్ ఇన్ ద డిజిటల్ మార్కెట్. సో అప్పుడు పబ్లిక్ ఫిగర్ కూడా మీరు మూవ్ అవ్వచ్చు. సో అండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిజినెస్ అండ్ బ్రాండ్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇది సైన్ అప్ అడుగుతుందండి, సైన్ ఇన్ అడుగుతుంది. సైన్ ఇన్ సో ఇది పేజ్, క్రియేట్ పేజ్ అని ఉంది. పేజ్ నేమ్ మీరు మయాంశు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినగా ఆ పేరే ఇవ్వండి. మయాంశు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, ఏజెన్సీ కానీ సర్వీసెస్ కానీ. ఓకే, నైస్. నెక్స్ట్ కేటగిరీ. ఇక్కడ అట్లీస్ట్ మనం 3 కేటగిరీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ మార్కెటింగ్ సర్వీస్ ఇక్కడ ఉంది చూడండి, ఫస్ట్ వన్. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్, ఇంటర్నెట్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఉండకపోవచ్చు. సోషల్ మీడియా ఏజెన్సీ తీసుకోండి, సోషల్ మీడియా ఏజెన్సీ. నెక్స్ట్ ఎస్ఈఓ ఏం లేదు కదా, సెర్చ్ ఇంజిన్స్ లేదు. అడ్వర్టైజ్మెంట్ ఏమైనా ఉందని చూడండి, యాడ్ ఏజెన్సీ కానీ. అడ్వర్టైజింగ్ ఆర్ మార్కెటింగ్. ఓకే, అది తీసుకోండి. నెక్స్ట్ ఇంటర్నెట్ మార్కెటింగ్ తీసుకోండి. నెక్స్ట్ సోషల్ మీడియా ఏజెన్సీ. ఓకే, సేమ్. మీరు ఇంకో అనదర్ పేజ్ మీరు క్రియేట్ చేస్తే వెబ్ డిజైనింగ్ సంబంధించిన సైన్స్ అండ్ వెబ్సైట్ కూడా ఉంది. సేమ్ నెంబర్ ఆఫ్ పేజ్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో ఏంటి, అడ్వర్టైజ్మెంట్ మనం ప్రమోట్ చేస్తాం. ఇంటర్నెట్ మార్కెటింగ్ అంటే ఆల్ ద డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, సోషల్ మీడియా ఏజెన్సీ రిలేట్ టు ద డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి ఈ 3 సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ బయో ఉందండి. ఈ బయో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్లా ఇంపార్టెంట్ అంటే, ఇందాక మనం ఫేస్బుక్ లో సెర్చ్ చేసాం కదా, పైన సెర్చ్ ఫేస్బుక్ అని చూసారు, పైన టాప్ లో సెర్చ్ ఫేస్బుక్. ఇక్కడ ఎవరైనా ఎనీ కీవర్డ్ మీరేం సెర్చ్ చేయొద్దండి. ఎనీ కీవర్డ్ ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు అవి టాప్ లో ఎలా వస్తున్నాయి అంటే
ఈ బయోలో మీరు మీ యొక్క మైండ్స్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ సంబంధించిన కీవర్డ్స్ ఎంటర్ చేయాలి. అంటే ఏంటి, మీరు ఏ కీవర్డ్కి ఆప్టిమైజ్ అవ్వాలనుకుంటున్నారు. ఓకే ఓకే మార్కెటింగ్ ఏజెన్సీ, ఎస్ఓ ఏజెన్సీ, ఈమెయిల్ మార్కెటింగ్ ఏజెన్సీ. సేమ్ ఎస్సీఓ లాగా మనం ఇక్కడ కూడా కీవర్డ్స్ ఇస్తాం. యా ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కూడా కీవర్డ్ sir. బేస్ చేసుకొని ఇది ఆప్టిమైజ్ అవుతుంది. పొజిషన్స్ కూడా ఆప్టిమైజ్ Positions ఓకే సార్. సో అందుకని చెప్పేసి మనం ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు, కానీ మీరేం చేయాలి, మీ యొక్క బిజినెస్ కి సంబంధించిన ప్రొఫైల్ విత్ కీవర్డ్స్ ఇక్కడ రాయాలని. ఓకే సార్. ఇది క్యారెక్టర్స్ లిమిట్ ఉంటుంది, ఎంత సంథింగ్. ఒకసారి రాయండి, రాస్తుంటే ఇక్కడ క్యారెక్టర్స్ కింద చూపిస్తుంది. చాట్ జీపీటీ తీసుకోండి పర్లేదు. ఏఐపిఆర్ఎం ఉంది కదా, మీరు ఇన్స్టాల్ చేసుకోలేదా ఏఐపిఆర్ఎం? లేదు సార్, చేసుకోండి. ఒకసారి వెంటనే ఇప్పుడు 5 minutes అండి, అది ఇన్స్టాల్ చేసుకోండి. ఏఐపిఆర్ఎం క్రోమ్ ఎక్స్టెన్షన్ అండి. ఈ చాట్ జీపీటీలో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్, ఏఐపిఆర్ఎం క్రోమ్ ఎక్స్టెన్షన్. ఇదేమవుతుందంటే మనకు కావాల్సిన ఆల్ ప్రాంప్ట్స్ ఉంటాయండి దీంట్లో. ఓకే సార్. 3000 ప్రాంప్ట్స్ ఉంటాయి. ఈ ప్రాంప్ట్స్ని మీరు యూజ్ చేసుకొని కంటెంట్ బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్ఐఎం యా వచ్చేసింది చూసారా, డైరెక్ట్గా లైక్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి, అది వెళ్ళిపోతుంది గ్రీన్లో. ఎస్, చాట్ జీపీటీని ఓపెన్ చేయండి. యా ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది చూసారా, రైట్ సైడ్ సెర్చ్, రైట్ సైడ్ సెర్చ్ అండి, ఇక్కడ రైట్ సైడ్ కింద రైట్ హ్యాండ్ సైడ్ మోడల్ పక్కన సెర్చ్ ఆప్షన్. మోడల్ యా అదే అండి, ఇటువైపు టాపిక్. సర్చ్. ఓకే సార్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఈ సెర్చ్లోకి వెళ్ళి ఇప్పుడు ఏంటిది, మీరు ఫేస్బుక్ అనేవాళ్ళు సార్, ఫేస్బుక్ ఎంటర్ చేయండి, ఫేస్బుక్ ఎంటర్, ల్యాప్టాప్లో ఎంటర్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎన్ని వచ్చింది ప్రాంప్ట్స్, 66 ప్రాంప్ట్స్ వచ్చినాయి, షోయింగ్ 1 to 12 ఆఫ్ 66 ప్రాంప్ట్స్ అన్నమాట. స్క్రోల్ డౌన్ చేయండి, ఇదిగోండి మీకు ఫేస్బుక్ సంబంధించిన ఫేస్బుక్ యాడ్స్ సంబంధించిన ఆడియన్స్ జనరేటర్, ఫేస్బుక్ యాడ్స్ కాపీ, ఇట్లా ఫేస్బుక్ యాడ్స్ జనరేటర్, ఇట్లా అన్ని ఫేస్బుక్ రిలేటెడ్గా ఉంది. క్రియేట్ బెస్ట్ క్యాప్షన్ ఫర్ ద ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. వీటిలో హ్యూమన్ రైట్ ఇక్కడ ఫేస్బుక్ యాడ్స్, ప్రైమరీ టెక్స్ట్, హెడ్లైన్, డిస్క్రిప్షన్, ఇది యాడ్స్ సంబంధించింది. అన్ని ప్రాంప్ట్స్ మీకు ఎన్ని ఉన్నాయి, 66 అవును సార్. 60. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, అంటే మీకు చూపిస్తున్నాను ఎన్ని ప్రాంప్ట్స్ ఉంటుంది. ఇది స్క్రోల్ డౌన్ చేయండి, ఇంకోండి పోస్ట్ జనరేటర్ ఫర్ ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. స్టోరీ టెల్లింగ్ కూడా ఉంది, ఫేస్బుక్ స్మాల్, ఫేస్బుక్ యాడ్స్. ఓకే సార్. మనకు కావాల్సిన ప్రాంప్ట్ ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని బిల్డ్ చేసుకుంటాం. ఫేస్బుక్ మెసేజింగ్ రీడ్ రైటింగ్ అని ఉంది. సో ఇక్కడ ఫేస్బుక్ సంబంధించిన స్టార్టింగ్లోకి వెళ్ళండి, ఫేస్బుక్ పోస్ట్ అని రాద్దాం. బ్యాక్లోకి వెళ్తే ఫేస్బుక్ పోస్ట్ చూడండి, ఫేస్బుక్ పోస్ట్ ఎక్కడ ఉంది, ఎంటర్, అది తీసుకోండి. ఇది చివరిది కూడా ఉంది, ఫేస్బుక్ పోస్ట్ దట్ గెట్ అటెన్షన్ అనేది. ఇక్కడ ఎంటర్ చేయండి. ఏంటి, మయాంషి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది మీరు రాయాలన్నమాట. ప్లీజ్ రైట్ కంటెంట్ ఆన్ మయాంషి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్స్ అని చెప్పేసి ఎస్ఓ ఏజెన్సీ సర్వీసెస్. ఓకే, వీటి మీద కంటెంట్ రాయమని చెప్పండి. ప్లీజ్ రైట్ కంటెంట్ ఆన్ డబుల్ కొటేషన్లో
డబుల్ కొటేషన్. యా, ఇన్ బిట్వీన్. అట్లా కదండి సార్, అట్లా రాయదు సార్ అటు చూసారు కొంచెం రాసింది. నేను అంటుంది ఏంటంటే అట్లా కాదు, మీరు దాన్ని క్లియర్గా చెప్పాలి. రైట్ ఓకే కంటెంట్ ఆన్ మయాన్షి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది? డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్స్, రైట్, డబుల్ కొటేషన్ ఇన్సైడ్, డబుల్ కొటేషన్ ఇన్సైడ్, provides SUI agency ఓకే services, provides SUI agency services, digital marketing agency, comma digital marketing agency, Google Ads, comma Google Ads, Google Ads, FB Ads, next email marketing. ఈ గూగుల్ అనే పదాలని మనం వాడితే కొంచెం ప్రాబ్లం అయ్యిద్దండి. సో మనం ఏం చేయాలి? ఓకే SEM, Yep. PPC యాడ్స్ అనండి. గూగుల్ బదులు PPC యాడ్స్, PPC యాడ్స్, SMM, సోషల్ మీడియా నెట్వర్కింగ్ యాడ్స్ అని రాయండి. FB యాడ్స్ బదులు, FB అండ్ ఇన్స్టా బదులు సోషల్ మీడియా యాడ్స్. కామా ఈమెయిల్ మార్కెటింగ్ రాశారు కదా, ఓకే, ఎంటర్ అండి. డబుల్ కొటేషన్ ఎండ్ చేసి ఎంటర్ అండి. అంతే వచ్చింది సార్. Boost your presence, we offer brand service. మేబీ కంటెంట్ అంతా తీసుకుంటారు సార్ పోస్ట్. రీజనరేట్ చేయండి అండి. ఇది పోస్ట్ రాయమంటే సోషల్ మీడియాలో లీట్గా కొంచెం రాసిందండి. పైన వేరే ప్రాంప్ట్ తీసుకుంటే వేరే రకంగా రాసేది. ఓకే, నాట్ అన్ ఇష్యూ. మీరు ఇది సెలెక్ట్ చేసుకొని రాయండి అండి. రీరైట్ రీరేట్ రాయాలి సార్. అవసరం లేదు, కాపీ చేయండి పర్లేదు. అవును సార్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిందకి రండి. డిజిటల్ మార్కెటింగ్ అనే పదం ఉంది కదా, ఓకే నైస్. కిందకి రండి, క్రియేట్ పేజ్. దీనికి కవర్ పిక్ ఉంది, మనకి ప్రొఫైల్ పిక్ ఉంది, రెండు ఉన్నాయి. సో ఇక్కడ కాంటాక్ట్ వెబ్సైట్, ఇది లోకల్ SEO లాగా అండి. ఇక్కడ లొకేషన్ కూడా ఉంది కదా, మనం లోకల్ గూగుల్ మై బిజినెస్లో ఏం చేస్తాం అట్లానే అక్కడ కూడా వెబ్సైట్ ఇచ్చాం కదా, సేమ్ మన వెబ్సైట్ ఇక్కడ ఇవ్వండి. మయాన్షి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, ఏదైతే హోమ్ పేజ్ ఉందో ఆ హోమ్ పేజ్ అడ్రస్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మీ ఫోన్ నెంబర్, వెబ్సైట్లో ఉన్న ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఇండియా, ఇది మనకి లొకేషన్ ఆప్టిమైజేషన్ అండి. ఫేస్బుక్లో కూడా లొకేషన్ ఉంటుంది, అది ఆప్టిమైజ్ అవుతుంది. మీ ఈమెయిల్ అడ్రస్, నెక్స్ట్ ఇక్కడ అవర్స్, మీకు వర్కింగ్ అవర్స్, మన ఓపెన్ అట్ సెలెక్టెడ్ అవర్స్. స్టార్టింగ్ టైం, ఎండింగ్ టైం, ఓపెన్ యాట్ సెలెక్టింగ్ అవర్స్, మండే టైమింగ్ ఎంత, ఏ టైంలో ఓపెన్ చేస్తారు, క్లోజింగ్ టైం ఏంటి, ఇవన్నీ ఫిల్ చేస్తేనే ఆప్టిమైజ్ అవుతుందండి. చాలామంది వాళ్ళ పేజెస్ ఆప్టిమైజ్ అవ్వకపోవడానికి కారణం ఇవన్నీ డేటా అంతా ఫిల్ చేయరు, ఇదంతా ఫిల్ చేయాలి. ఇప్పుడు ఇది పెయిన్ పాయింట్ కదా, ఇటువంటి కంటెంట్స్ మీరు ఇవ్వాలన్నమాట. మీ గ్రూప్స్ క్రియేట్ చేసి ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసినప్పుడు ఎందుకని మీ ఫేస్బుక్ పేజెస్ ఆప్టిమైజ్ అవ్వట్లేదు అంటే ఈ పాయింట్స్ అని మీరు ఫిల్ చేశారా, కంప్లీట్ చేశారా అని మీరు అడగాలి క్వశ్చన్. అప్పుడు ఏంటి, వాళ్ళకి ఎగ్జాక్ట్గా వాళ్ళ పెయిన్ పాయింట్కి ప్రాపర్ సొల్యూషన్ దొరికినట్టు, అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు ఆర్గానిక్ వేలో.
మీరు మన పేజ్ క్రియేట్ చేశారు కదా, అన్ని ఇవన్నీ ఇచ్చేసారా? చేశాను సార్. కంపెనీ, మీ కంపెనీ. చేశాను సార్. ఓకే, గుడ్. ఆ డిస్క్రిప్షన్ కీవర్డ్స్ యాడ్ చేస్తారా? లేదు సార్, వచ్చేది సార్. అదొకటి చేయండి. ఓకే సార్. సండే హాలిడే. ఓకే, సేవ్ నెక్స్ట్ చేశారా? సార్. యా, Hmm. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇది కవర్ పిక్, ప్రొఫైల్ పిక్ మరి మీరు క్రియేట్ చేస్తారా? ఇక్కడ చూడండి, యాడ్ ప్రొఫైల్ పిక్చర్ అని ఉంది. నెక్స్ట్ మీది మయాంషి డిజిటల్ మార్కెటింగ్ లోగో ఉంది కదా, అది యాడ్ చేయండి. Hmm. డెస్క్టాప్ మీద Okay, ఉంటే sir. అది యాడ్ చేసేయండి, ప్రొఫైల్ పిక్. ఇది నేను చేస్తాను సార్, మళ్ళీ చేస్తాను. మళ్ళీ చేస్తారా? దీంట్లో లేదు, వేరే దాంట్లో ఉంది. ఓకే, నైస్. సరే, మీరు తర్వాత యాడ్ చేయండి. నెక్స్ట్ Okay. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ యాడ్ వాట్సాప్ బటన్, మీరు వాట్సాప్ బటన్ కావాలంటే మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, యాడ్ చేసుకోండి. ఇక్కడ వాట్సాప్ బటన్ ఉంటుంది, మెసేజ్ అని ఉంది కదా, ఫాలో మెసేజ్ అని ఇక్కడ వాట్సాప్ బటన్ వస్తుంది. ఇది ఇప్పుడు వద్దులే సార్, మళ్ళీ చేస్తాను. ఓకే, అంటే గెట్ కోడ్ అని ఉంది కదా, మీరు ఫోన్ నెంబర్ ఇస్తే మీకు దాని కోడ్ మీద క్లిక్, ఫోన్ నెంబర్స్ గెట్ కోడ్, దాని తర్వాత ఆ కోడ్ ని ఇది చేయాలి. ఓకే. ఎంటర్ చేయాలి, అంతే. మీ ఫోన్కి వస్తుంది, స్కిప్ చేసి. ఓకే సార్. ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఉంటే ఇన్వైట్ చేసుకోవచ్చు మీ పేజ్, ఎందుకంటే మన ఫాలోవర్స్ కావాలి కాబట్టి. క్లిక్ ఆన్ నెక్స్ట్. మీరు తర్వాత ఇన్వైట్ చేసుకోండి. ఓకే. ఓకే సార్. స్టే ఇన్ఫార్మ్డ్ అబౌట్ యువర్ పేజ్. సో డన్, అంటే పేజ్ నోటిఫికేషన్స్ మీ ప్రొఫైల్కి ఇట్లా వస్తాయి. ఓకే, ఇది నా ప్రొఫైల్లోకి వచ్చేలాగా సార్ ఇది నోటిఫికేషన్? అవునండి, అప్డేట్స్ వస్తూ ఉంటాయి. డన్. అంటే అది పబ్లిక్ కి కనిపిస్తుందా లేకపోతే మీ పేజ్ నోటిఫికేషన్స్ అండి, మీ ప్రొఫైల్, ఆన్ యువర్ ప్రొఫైల్, మీ ప్రొఫైల్లోకి వస్తాయి ఇట్లా. రైట్ సైడ్ 5 వచ్చింది చూసారు నోటిఫికేషన్, బెల్ ఐకాన్ పైన 5 అని వచ్చింది, అట్లా వస్తాయి. ఓకే. ఓకే. డన్. ఎవరైనా మిమ్మల్ని జాయిన్ అయినా ఫాలో అయినా వస్తాయి. నెక్స్ట్ ఇది నాట్ నౌ. ఇది మీ పేజ్. ఒకసారి యూఆర్ఎల్ అబ్జర్వ్ చేయండి. యూఆర్ఎల్లో facebook.com profile.php ఐడి అని ఒక ఐడి వచ్చింది. అట్లా ఉండకూడదు, ఐడి ఉండకూడదు. ఇక్కడ కూడా యూఆర్ఎల్ ఫ్రెండ్లీ, అంటే ఎస్ఈఓలో మనం యూఆర్ఎల్ స్ట్రక్చర్ అప్లై చేసాం లేదా కీవర్డ్ అప్లై చేసాం, రైట్? ప్రతి పేజ్కి యూఆర్ఎల్ స్ట్రక్చర్లో కీవర్డ్ని యాడ్ చేసాం. మీ వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేయండి, ప్రతి పేజ్లో కీవర్డ్ ఉందా లేదా? ఉంది సార్. మీరు ఎస్ఓ సర్వీసెస్కి వెళ్తే వెబ్ డెవలప్మెంట్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు యూఆర్ఎల్ ఏమొచ్చింది? వెబ్ డెవలప్మెంట్ కంపెనీ బెంగళూరు. సేమ్ లైక్ దట్ హియర్ ఆల్సో ఐడి ఉండకూడదు. ఐడిని ఎవరు గుర్తుపెట్టుకోరు, మన ఫోన్ నెంబర్ పెట్టుకోరు కదండి. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫోన్ నెంబర్కి మన పేరు యాడ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా మరి ఫేస్బుక్కి ఒక ఐడి ఉంది, ఈ ఐడి నెంబర్ ఎవరు టైప్ చేయలేరు. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇది మార్చాలి. ఏమని మార్చాలి? మయాంషి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని మార్చాలి. సో దీన్ని ఎక్కడికి వెళ్ళి మారుస్తామంటే ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది చూసారా, మేనేజ్ పేజ్ లెఫ్ట్ సైడ్ సెట్టింగ్స్, ఇక్కడికి వెళ్ళి మార్చాలి. హౌ టు చేంజ్ యూజర్ నేమ్ అనమాట. ఇది దీన్ని ఏమంటారంటే, మీ యొక్క ఫేస్బుక్ యూఆర్ఎల్ మార్చాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి యూజర్ నేమ్ అని, జనరల్ పేజ్ సెట్టింగ్స్లో యూజర్ నేమ్ ఉంది కదా, పక్కన ఎడిట్ అని ఉంది చూసారా, రైట్ సైడ్ ఎడిట్ కింద ఇక్కడ యూజర్ నేమ్ మీరు ఇవ్వాలి. మీ facebook.com/ యువర్ యూజర్ నేమ్ అనమాట. దీన్ని యూజర్ నేమ్ అంటారు. ఇక్కడ యూజర్ నేమ్ అంటున్నాం, మనం అక్కడ యూఆర్ఎల్ స్ట్రక్చర్ అండి. మయాంషి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. స్పేస్ ఏమి ఇవ్వద్దండి, అన్ని స్మాల్ లెటర్స్ ఇవ్వండి. సేవ్. ఈ పేజ్ యూఆర్ఎల్ మీరు మీ యొక్క వెబ్సైట్లో ఫేస్బుక్ ఐకాన్, సోషల్ మీడియా ఐకాన్స్ అక్కడ ఇచ్చుకోవాలి. ఓకే సార్. ఇప్పుడు ఒకసారి మీ పేజ్కి వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి, ఎగ్జాక్ట్ ఇదే వస్తుందో లేదు చూడండి. పేజ్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. డిజిటల్ మార్కెటింగ్ మయాంషి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే యూఆర్ఎల్ ఏమొచ్చింది? ఐడి ఉంటుంది కదా, facebook.com మయాంషి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. ఇది మీరు కాపీ చేసి వెబ్సైట్లోకి వెళ్ళి ఏదైతే సోషల్ మీడియా ఐకాన్స్ ఫేస్బుక్ ఉందో
అక్కడ లింక్ ఓకే సార్.